నీ చివరి కోరికను తీర్చుకో. నువ్వే నేను, నేనే నువ్వు, మన ఇద్దరం ఒక్కటే. తను నాకు బాగా తెలిసిన వాళ్ళమ్మాయి. 2 రోజులు మన ఇంట్లోనే ఉంటుంది. అదేంటి అంజలి నిలబడ్డావు? కూర్చో. అవును, మీ దేవురు ఎక్కడి నుంచి వచ్చారు? మా నాన్న మీకు తెలుసా? నీ గురించి ఎప్పుడు చెప్పలేదు. మీరేదో డిస్టర్బెన్స్ లో ఉన్నట్టున్నారు. క్వశ్చన్స్ అడిగి విసిగించండి. అవును, ఆ దెబ్బేంటి? చిన్న దెబ్బ అంతే. ఓకే, ఫ్రీగా కంఫర్ట్ గా ఉండు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? నేను ఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ హాల్ బయట ఉంది, వెళ్ళండి. సరే. ఎంతసేపట్లో వస్తావు? 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి. డోర్ లాక్ చేసుకుంటాను. ఫ్రెష్ అప్ అయి రాగానే డోర్ నాక్ చేయి. అలాగే. టవల్ తీసుకెళ్ళు. నా టవల్ ఉంది. ఐ లవ్ యూ అంజలి. నాన్న కాదు కదా, బ్రహ్మ రుద్రాదులు అడ్డొచ్చినా మీ పెళ్లి చేసే బాధ్యత నాది. అంజలి, అంజలి, హలో అంజలి. ఏంటి ఫోన్ చేసి మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోయినా నీ శ్వాస నాతో మాట్లాడుతుంది అంజలి. ఏం మాట్లాడుతుంది? ఆనంద్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు కదా ఆనంద్ అని నన్ను అడుగుతుంది. నేను నిన్ను కలవకపోతే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా అని అడుగుతుంది అంజలి. అంతలా ఎందుకు ప్రేమించాలని అడుగుతుంది అంజలి. అవును, నన్ను ఎందుకు అంతగా ప్రేమించావు ఆనంద్? ఎందుకంటే అది ప్రేమ అంజలి. ఆనంద్, నేనెప్పుడు ఫోన్ చేసినా నువ్వే మాట్లాడతావు. నన్నెప్పుడు మాట్లాడనివ్వవు. ఏంటి, నిజమే కదా? సరే, నువ్వే మాట్లాడు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటది? మనం రేపు కలుస్తున్నాం. విజయవాడనా, అనంతపురమా లేదా గోదావరి కానియా? విజయవాడే. విజయవాడలో ఎక్కడా? సేమ్ ప్లేస్, సిద్ధార్థ కాలేజ్. ఓ, ఎక్కడైతే మిస్ అయ్యామో అక్కడే కలుస్తున్నాం అనమాట. నైస్ ప్లేస్. రేపు 10 గంటలకల్లా వచ్చేయాలి, సరేనా? వస్తాను, కానీ మరి నిన్నెలా గుర్తుపట్టడం? ఫోటో పంపించాలా? వద్దంజలి, ప్లీజ్. రేపు నిన్ను డైరెక్ట్గా చూడాలనుంది. అలాగే. మరైతే నేను రేపు ఏ డ్రెస్లో వస్తానంటే లేదంజలి,
ఈసారి నువ్వే నన్ను గుర్తుపట్టి దగ్గరికి రావాలి. సరే నీ ఇష్టం. రేపు నేను నాకు ఇష్టమైన కలర్ బ్లూ కలర్ డ్రెస్ లో వస్తాను. సరేనా అంజలి? ఓకే ఆనంద్. రేపు నీకోసం వెయిట్ చేస్తుంటాను అంజలి. చూడు, నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోవద్దు. అంటే అంటే అదే నా గురించి. ఊహించుకోవడం అంటే నేను ప్రేమించిన అమ్మాయి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఎగ్జైట్ అవ్వద్దు. అలాగే అంజలి. ముందు మనం ఒకరినొకరం చూసుకుంటున్నాం. అలాగే. ఆ తర్వాత ఇద్దరు అభిప్రాయాలు షేర్ చేసుకుందాం. అలాగే. ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది? రేపు ఎలాగో అక్కడే మాట్లాడుకుంటాం కదా, మళ్ళీ ఫోన్లో ఎందుకు? నీ ఇష్టం అంజలి. సరే బాయ్. ఓకే బాయ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పాను కదా, ఫోన్ కట్ చేయొచ్చు కదా. నువ్వు కట్ చేయొచ్చు కదా. విజయవాడే, సేమ్ ప్లేస్, సిద్ధార్థ కాలేజ్. వదినా, నువ్వన్నట్టుగానే జరుగుతోంది. అంజలి నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. తన మాటల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది వదినా. నమ్మకమే ప్రేమ అరవింద్. రేపు నా ప్రేమని చూడబోతున్నాను. అంజలి, ఐ లవ్ యూ. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 నిన్న మొన్న దాకా సూపర్ అన్న ఫిగరే నిన్ను చూసినాక సోకుందే. రోజు నన్ను మూసే నా బ్యాచులర్ బైకే నువ్వు ఎక్కినాక ఐమ్ హ్యాపీ అందే. రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్ఐ పేరు చెప్పమంటే కంటట్టిందే. నిన్ను నాతో చూసి వాయిస్ లో ఉన్న జలసి పెరుగుతుంటే ఆస్కార్ విన్ అయినట్టుందే. సారీ హరి నో అన్న అమ్మాయిలందరినీ వీకెండ్ పార్టీకి పిలవాలని ఉందే. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని ఐమాక్స్ లో వాళ్ళకి షో వేయాలని ఉందే. క్రేజీ 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 ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్. It's a crazy 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 feeling baby నీకు నాకు మధ్య లవ్ డీలింగ్. అరవింద్, మరి ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఏంటి వదినా? రేపు నువ్వు వస్తున్నావు కదా. నేనెందుకు? అదేంటి వదినా? నా లవ్ స్టోరీ రథాన్ని నడిపించే కృష్ణ పరమాత్మవి నువ్వు. నువ్వు రాకపోతే నా ప్రేమ రథం ఎలా ముందుకెళ్తుంది? కమాన్ వదినా. ప్రేమలో పడింది నువ్వు, ప్రేమించేది నువ్వు. ఇప్పుడు ఆ ప్రేమను గెలుచుకోవాల్సింది నువ్వు. మధ్యలో నేను రాను మరిది గారు.
వదినా ఆ అమ్మాయిని మొదట చూడాల్సింది నువ్వే కదా వదినా. ప్లీజ్ 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 రండి వదినా. ప్లీజ్ వదినా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏయ్! అమ్మా కాళ్ళు పట్టుకుని స్విమ్మింగ్ పూల్ లోకి లాగేద్దామనే. ప్లీజ్ ప్లీజ్ వదినా, మీరు రావాల్సిందే. మ్మ్హ్మ్. చూడండి మర్ది గారు, అంజలి నీకోసం ఖచ్చితంగా వస్తుంది. తదాస్తు. ఓకే కానీ అంజలి నీ ప్రేమని ఒప్పుకుంటుంది. తదాస్తు. ఓకే అంజలికి నువ్వు నచ్చావంటే అంజలి నీకు నచ్చుతుంది. తదాస్తు. ఓకే. అంజలి నువ్వు ఒకరికొకరు మనసు విప్పుకొని మాట్లాడుకోండి. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి నాతో పాటు అందరికి పరిచయం చెయ్యి. మీ ప్రేమ నేను తదాస్తు అంటాను. ఓకేనా? ఓకే వదినా, రేపు నేను ఒక్కడనే వెళ్ళాలి అంతే కదా? మ్మ్. అంతే మర్ది గారు. అంజలి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ It's యూ. a crazy, 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 crazy feeling. Baby, నీకు నాకు మధ్య love dealing. ఆ కృష్ణుడు దురదృష్ట జాతకురాలు కాబట్టే ఇదిగో ఈ అంజలి అడుగు పెట్టింది. అయ్యో ఏందమ్మా నీ గోల? గోల కాదే, నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఏమైనాది? ఆ అంజలి అల్లుడి గారు మొదటి భార్య కూతురని నాకు అనుమానంగా ఉంది. అవునే వరం, అంజలి గురించి అడిగితే చెప్పలేదన్నావు అంటే అల్లుడు గారు ఏదో దాస్తున్నారే. ఈ కాలంలో మగాళ్ళు మంచోళ్ళని నమ్మడం అంత బుద్ధి తక్కువ పని ఇంకేమీ లేదే. అల్లుడు గారు దేవుడని నాకు తెలుసు. అయినా ఎంత వారైనా కాంతదాసులే అని ఆడాళ్ళం మనకు తెలీదా ఏంది? అంజలి ఖచ్చితంగా అల్లుడి గారు మొదటి భార్య కూతురు, లేదంటే అల్లుడి గారు సెటప్ కూతురు, అంతే. అమ్మా ఒక్కసారి నా వైపు తిరుగు. అమ్మయ్యా, చెవికి ఎక్కించుకున్నావు అన్నమాట. అమ్మా అయితే అబ్బాయి ఫోన్ చేశాడమ్మా? ఫోన్ చేశాడండి. చాలాసేపు మాట్లాడాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందుకు సారీ చెప్పాడు. సరే, నీ ప్రేమ విషయం సంగతి ఏం చెప్పాడు? అదే నాకు అర్థం కావడం లేదండి. ఏమైందమ్మా? రేపు పర్సనల్గా మాట్లాడడానికి సిద్ధార్థ కాలేజీకి రమ్మన్నాడండి. సరే, అయితే వెళ్ళి కలువమ్మా. కానీ నేను ఆనంద్కి ఒక అబద్ధం చెప్పానండి. ఏం చెప్పావు? నేను అనాథనన్న విషయం దాచి నాకు పెద్ద ఫ్యామిలీ ఉందని చెప్పాను. రేపు తను కలిస్తే నేను అనాథనన్న విషయం తెలిసిపోతుంది. ఇన్ని రోజులు ఒక మంచి ఫ్యామిలీ ఉన్న అమ్మాయిని ప్రేమించాననుకుంటున్న ఆనంద్కి ఒక్కసారిగా నిజం తెలిస్తే తను ఎలా తీసుకుంటాడోనని భయంగా ఉందండి. మొదటిసారి మేమొక్కరినొక్కరం చూసుకుంటున్నాం. నేను అనాథనన్న విషయంలో తను హర్ట్ అవుతాడేమో, లేదంటే
తన భార్య అనాథ అయితే ఫ్యామిలీ ఒప్పుకుంటుందో లేదోనని ఆలోచిస్తాడేమోనండి. ఒకవేళ ఆనంద్ కనుక అలా ఆలోచిస్తే నా ప్రేమ ఓడిపోతుంది. నేనిక జీవితాంతం అనాథగానే ఉండిపోతానేమో. చూడమ్మా, ఒకరినొకరు చూసుకొని ప్రేమించుకోవటం తప్పు కాదు. ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకోవటం తప్పు కాదు. ప్రేమ గుడ్డిదంటారు. మీ ప్రేమ కూడా అంతేనేమో. సరే, ఈ కాలం ప్రేమల గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను నీకు అండగా ఉంటాను. నువ్వు అనాథవు కాదు, నీకు నేనున్నాను. నా కుటుంబం ఉంది, నువ్వు నా బిడ్డవి. రేపు అబ్బాయి కనుక నువ్వు అనాథమని చిన్నపుచ్చుకుంటే అతనికి నేను నచ్చి చెప్తాను. అంటే రేపు మీరు కూడా నాతో పాటు వస్తారా అండి? తప్పకుండా వస్తానమ్మా. అబ్బాయి ఎవరో ఏంటో, అతని కుటుంబ విషయాలేంటో అన్నీ నేను తెలుసుకుంటానమ్మా. ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు కదా. చూడమ్మా, ఒకవేళ నీకు అమ్మా నాన్న ఉంటే మీ నాన్న కూడా అబ్బాయి గురించి కుటుంబం గురించి అన్నీ తెలుసుకునేవాడు కదా. రేపు నేను నీతో పాటు వచ్చి అబ్బాయి గురించి తెలుసుకుంటాను. అలాగే నువ్వు అనాథవు కాదు, అంజలి నా కూతురు అని నిన్ను ప్రేమించిన అబ్బాయితో చెప్తాను. సరేనమ్మా? చూడమ్మా, నాకిద్దరు కూతుర్లుండేవారు. ఒక కూతురు నన్ను మోసం చేసి నా మాట వినకుండా నన్ను బాధపెట్టి మరీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఏం సుఖపడుతుందో నాకైతే తెలీదు గాని నువ్వు మాత్రం నీ ప్రేమ గురించి ధైర్యంగా చెప్పావు చూడు. అప్పుడే నీకు సహాయం చేయాలని నా మనసులో నిర్ణయించుకున్నాను. నువ్వు ప్రేమలో ఓడిపోకుండా గెలుస్తావు. ఆ బాధ్యత నాది. ఏడవకమ్మా. అయ్యో, ఏడవకమ్మా. ఏమండి, మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? అలాగేనమ్మా, నీ ఇష్టం. లే. నీ జీవితం సర్వనాశనం అయిపోయిందే వరం. అంజలి అల్లుడు గారి సెటప్ కూతురే. ఏమే, నీ అనుమాన బుద్ధి పోగొట్టుకున్నావు కాదు, చివరికి అల్లుడి మీద కూడా అనుమానమా? అక్కుపక్షి. అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది అంటారు. కానీ నువ్వేంటే, అసలు మీ ఆయన మీద అనుమానమే రాదా? మా ఆయన శ్రీరామచంద్రుడే. ఇది త్రేతాయుగం డైలాగు, కలియుగానికి వర్తించదే వరం. అయితే ఇప్పుడేమంటావు? అల్లుడు గారు అంజలితో సపరేట్ గా ఏం మాట్లాడుకున్నారో తెలుసా? బయటేం మాట్లాడుకున్నారో నాకెలా వినిపిస్తుంది? వినిపించకపోయినా నాకు అర్థమైంది. ఏమర్థమైంది? మీరు మా అమ్మ అంజలిదేవికి తాళి కట్టి సంసారం చేశారు, కానీ సొసైటీలో భారీగా స్థానం ఇవ్వలేదు. ఈ అంజలి మీ కూతురని సమాజంలో అందరికీ పరిచయం చేసి కూతురుగా మీ ఇంట్లో స్థానం ఇవ్వమని ఏడుస్తూ మాట్లాడింది. ఇప్పటికైనా మిమ్మల్ని నోరారా నాన్న అని పిలిచే అదృష్టాన్ని ఇవ్వమని కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. మీ ఆస్తిలో వాటా, మీ ఇంట్లో కోట, రేషన్ కార్డు, వాటర్ కార్డు, ఆధార్ కార్డు, అన్నిటికీ నాన్న కార్డు కావాలని డిమాండ్ చేసింది. నా పెళ్లి చేసి మా అమ్మకు నాకు న్యాయం చేయమని కాళ్ళు పట్టుకుని ఏడ్చిందే. అల్లుడి గారు కరిగిపోయి ఉంటారు.
ఇక నీ జీవితం నలిగిపోయినట్టేనే తల్లి. అమ్మా! ఏమే కొడితే కొట్టేవు గాని ఈ మెడ సరిగ్గా ఈ చావదే. అలాగే నాన్నా. ఏమయ్యా? ఆ, ఏంటి లక్ష్మి? ఎవరా అమ్మాయి? రేపు చెప్తానులే లక్ష్మి. ఉమ్, అలాగేనయ్యా. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేశాను. మనం రేపు కలుస్తున్నాం. విజయవాడే, సేమ్ ప్లేస్, సిద్ధార్థ కాలేజ్. రేపు 10 గంటలకల్లా వచ్చేయాలి, సరేనా?